Respected correspondent sir, principal sir, dear staff and my dearest children, good evening to you all. Before I start one, I would like to tell a small incident. తెలుగులోనే చెప్తాను వినండి. ఒక తండ్రి తన కొడుకుని చిన్నవాడిని తీసుకువెళ్ళి ఒక స్కూల్లో జాయిన్ చేశాడు. వాళ్ళు ఈ బాబు ఏమి చదవడు వద్దు అని అంటే తండ్రి ఏం మాట్లాడలేక టీసీ తీసుకుని వెళ్ళిపోయి వేరే స్కూల్లో అడ్మిట్ చేశాడు బాబుని. రోజు తండ్రికి ఆశ, నా కొడుకు ఎట్లా ఉన్నాడు, నా కొడుకు ఎట్లా చదువుతున్నాడు చూడాలనే ఆశ. అందుకని రోజు గేటు దగ్గరే ఉండి కొడుకు జరిగే ప్రతి ఒక్కటి, స్కూల్లో జరిగే ప్రతి దానిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. కొడుకు వెళ్తున్నాడు, క్లాస్కి వస్తున్నాడు. ఒకరోజు ఆ టీచర్ గారు, ఆ బాబు వాళ్ళ క్లాస్ టీచర్ గారు వాళ్ళ డాడీని పిలిచి, ఏమండి ఇట్లాంటి కొడుకుని బాబుని తీసుకొచ్చారు మా స్కూల్కి, వీడికి ఏమీ లేదు, మట్టి ఉంది తల్లో, వాడు చదవడు, చెప్పినా వినడు అనే మాట టీచర్ అన్నది. టీచర్ అంటే ఆ పేరెంట్ చక్కటి స్మైల్ ఇచ్చాడు. టీచర్కి అర్థం కాలేదు, ఎందుకు ఇతను నేను ఇంత సీరియస్గా చెప్తున్నా చక్కటి స్మైల్ ఇచ్చి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, కొడుకుకి ఏమీ రాకలేదు, తలలో మట్టి తప్పించి ఇంకేమీ లేదు అని చెప్పినా కానీ వింటలేదు అని టీచర్కి అర్థం కాక, ఎందుకండి మీరు సంతోషిస్తున్నారు మీ కొడుకు గురించి చెప్తుంటే, ఆ తండ్రి ఒకే ఒక మాట అన్నాడు, మేడం నా కొడుకుని ఇంతకుముందు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు నా కొడుకు బుర్రలో ఏమీ లేదు అని అన్నారు, అసలు ఏమీ లేదన్నారు. మీరు కొంచెం నా కొడుకు బుర్రలో కాస్త మట్టి ఉందన్నారు, అంటే ముందు నా కొడుకు బాగా చదువుతాడనే సంతోషంతో నేను తీసుకొచ్చి ఈ స్కూల్లో వేశాను మేడం అని అన్నారు. మై డియర్ చిల్డ్రన్, డు యూ అండర్స్టాండ్ how the parents, they have so much about you. The same thing you find from your teachers. The teachers, how they mold you. మీరు లోపలికి వచ్చినప్పుడు ఒక మట్టి లెక్క ఏమీ తెలియకుండా అమాయకంగా వస్తున్నారు. టుడే మార్నింగ్ ఇంగ్లీష్ క్లాస్ నడుస్తుంటే కొంతమందికి పాపం ఏమీ తెలియట్లేదు, కానీ యు ఆర్ హ్యాపీ టు హియర్ ద టీచర్స్ వర్డ్స్. ఎంత సంతోషంగా చెప్తుంటే వింటున్నారు. దట్ ఈస్ ఎస్పిఆర్. యు ఆర్ ఇన్సైడ్, యు ఆర్ లెర్నింగ్, యు ఆర్ గ్రోయింగ్ అండ్ బ్రింగింగ్ నేమ్ టు యువర్ పేరెంట్స్, బ్రింగింగ్ నేమ్ టు యువర్ సెల్ఫ్ అండ్ బ్రింగింగ్ నేమ్ టు యువర్ వండర్ఫుల్ professional dedicated teachers. Do you understand? That is the one today you are gathered here to honor your teachers. So whatever the teachers say, nowadays it is not possible for the parents to control you. You are under the control of teachers only. You are under the control of school. The school management, they are looking after you. Okay, educate yourself A to Z from morning till evening in this campus and develop yourself in a disciplined, determined and dedicated life. Love your parents, love your teachers, love your fellow beings. I found that one here. The same thing you continue, you'll become a very good human being in the world. Thank you very much for giving me this opportunity. Have a teachers, a happy Teachers Day. We are very happy to hear the previous president, Sarvepalli Radhakrishnan.
establishment as well as our area, you find educationalists for all those members. Thank you.